వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. నిబంధనలకు విరుద్ధంగా కనీస సర్వీసింగ్ సదుపాయం లేకుండా నిర్వహిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ షోరూంలపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరేడు మెట్ డివిజన్ పరిధిలోని ఓలా షోరూం ఎదుట ఆదివారం బాధితులు వాహనదారులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి షోరూంను ముట్టడించారు. విక్రయాలకే పరిమితమై అమ్మకాల అనంతరం కస్టమర్ల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సర్వీసింగ్ సదుపాయం లేని ఇటువంటి షోరూంలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పర్యావరణ హితం పేరుతో భారీ ప్రచారం చేసి ఓలా సంస్థ తమకు వాహనాలు విక్రయించిందని, అయితే కొనుగోలు చేసిన కొద్ది రోజులకే బ్యాటరీ, సాఫ్ట్వేర్ తదితర సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం నేరేడ్ మెట్ షోరూంకు వస్తే ఇక్కడ కేవలం వాహనాల అమ్మకాలు మాత్రమే జరుగుతాయని, సర్వీసింగ్ సదుపాయం లేదని సిబ్బంది చెబుతున్నారని ఆరోపించారు. కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో తమ వాహనాలు నిలిచిపోతున్నాయని వాపోయారు. కస్టమర్లకు సరైన సేవలు అందించలేని షోరూంలకు ఎలా అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించిన వాహనదారులు, విక్రయాల తర్వాత కస్టమర్లను నిర్లక్ష్యం చేస్తున్న ఓలా సంస్థపై ప్రభుత్వం, రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించని షోరూంల లైసెన్స్లను రద్దు చేయాలని కోరారు. ధర్నా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. షోరూం యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో వాహనదారులు నిరసనను విరమించారు. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఓలా షోరూంల ఎదుట ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు. నేను ఇక్కడ ఓలా షోరూమ్ ఏఎస్ఆర్ నగర్లో 19 మార్చ్ బండి బుక్ చేశాను. ఆఫ్టర్ 25 డేస్ బండి డెలివరీ ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే బండి లాక్. నేను ఒక వారం అయింది పెట్టేసి బండి అన్నీ సర్వీస్ సెంటర్కి సర్వీస్ సెంటర్ అంటే అలా తీసుకోరు. వాళ్ళ కస్టమర్ కేర్కి ఫోన్ చేశాను. ఇప్పుడు కూడా నంబర్ ప్లేట్ కూడా అవైలబుల్ లేదు, దానికి రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. రిజిస్ట్రేషన్ కోసం 2 నెలల నుంచి నేను ఫాలో అప్ చేస్తున్నాను. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే రిజిస్టర్ చేసే వాళ్ళ డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చేయమంటే లేదు. హైయర్ ఆఫీసర్కి లేకపోతే మీ సీనియర్ కాల్ కలెక్ట్ చేయండి అని చెప్పేస్తే మాకు అథారిటీ లేదంటారు. షోరూమ్ వాళ్ళకి వచ్చి మాట్లాడితే షోరూమ్ మా దగ్గర అథారిటీ లేదు, మనం మెయిల్ పెట్టామంటారు. ఒక 1000 మెయిల్ పెట్టాను నేను. 100 టైం కాల్ చేశాను, కాల్ వస్తుంది అంటారు కానీ ఇప్పుడు ఒక కాల్ లేదు. బ్యాటరీ కూడా అంతే, బ్యాటరీ వచ్చినప్పుడే క్రాక్ అయింది బ్యాటరీ. ఆ రోజే నేను షోరూమ్ పెట్టాను. ఇది షోరూమ్ వాడి ఫోటోని పెట్టినప్పుడు ఇప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. కొత్తగా వస్తుంది మన తర్వాత ఇస్తాము అంటారు కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. ఇక్కడేమో సర్వీస్ సెంటర్లో కరుణాకర్ ఒకటి ఉన్నారంట, ఆయన పేరు ఆయన నెంబర్ ఇచ్చారు. నేను 100 టైం ఫోన్ చేస్తే కూడా ఆయన లిఫ్ట్ చేయరు. ఏ ఊరు కూడా ఓలా కస్టమర్ కేర్ కానీ షోరూమ్ కానీ లేకపోతే సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 100 టైం ఫోన్ చేస్తారు. ఒక ఆన్లైన్లో ఒక జస్ట్ సెర్చ్ చేస్తే చాలు 100 టైం ఫోన్ చేస్తారు సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ సర్వీస్ ఏమైనా వచ్చేస్తే బండి తీసుకున్న తర్వాత షోరూమ్ వాళ్ళు రెస్పాన్స్ తీసుకోరు, కస్టమర్ కేర్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఎవరిని అడగాలో అర్థం అవ్వట్లేదు. పిచ్చోళ్ళ లెక్కలు నేను ఒక వారం నుంచి తిరుగుతున్నా ఇక్కడ. మా డిమాండ్ ఒకటే, ఇప్పుడు నాకు ఒక డైలీ 60 కిలోమీటర్ నేను వెళ్ళొస్తాను. రోజు 200 కూడా 10 రోజు 2000 బొక్క నాకు. మళ్ళీ ఇది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ బిల్డప్ అవ్వాలా ఓలా, లేదంటే సేల్స్ ఆపేయాలా. అదొకటే డిమాండ్. ఎవరు దయచేసి సర్వీస్ బాగుంటే మాత్రం వచ్చిన తర్వాతనే ఓలా తీసుకోండి. ఓలా బండి ఓకే కానీ సర్వీస్ వచ్చిన తర్వాతనే బండి తీసుకోండి. లేదంటే ఈ ఎట్లా మహారాష్ట్రలో బండి ఆపేశారో సేల్స్ని, అట్లా ఈ తెలంగాణలో కూడా సేల్స్ బంద్ చేసేసేయండి ఓలా. गाड़ी मेरे नाम पे लिया मैं सितंबर 26 को गाड़ी लिए सो दिन जो है ओला रोडस्टर लिया मैं गाड़ी. वो लेते ही जो है स्लीपिंग मोड में चले गया गाड़ी. तो उसके बाद जो है ला के बताए तो नहीं सर ये नया गाड़ी है, थोड़ा होता. ओके भाई होता होगा. रखे तो 1 महीना गाड़ी रखे, उसको जो है वो सर ये स्पेयर पार्ट गया, वो BMS गया, ये गया, वो बोल के डाल के दिए. फिर चलो हो गया. उसके बाद मेरे को जो है प्रॉमिस करे लोग कि 250 किलोमीटर्स रेंज है सर पर चार्ज, लेकिन 250 जाके 80-90 आ रहा. 100 to 200 जो है मैं कंप्लेंट करा तो बोलते वो टॉर्किंग करते हम लोग, उससे अच्छा हो जाता. टॉर्किंग करे तो 10-15 किलोमीटर्स बढ़ रहा. उसमें भी जो है 10-15 किलोमीटर्स के बाद जो है गाड़ी अब कहीं भी गया रुक गया. अरे क्या हुआ भाई ये सर, ये गाड़ी रुक गया हमारा. अरे लेके आओ सर आप. अब कहाँ से गाड़ी में जो है कुकटपल्ली में हो तो गाड़ी यहाँ लेके आना पड़ेगा.
कोई पहले हमारे को प्रॉमिस करे कि जो है आपका गाड़ी कहाँ रुका हमारा सर्विस आपको वहाँ देगा और अब हमारी गाड़ी का जो है भाई देखो डिफेक्टिव पीस है, न्यू गाड़ी नई गाड़ी मैं चला रहा हूँ, मैग्नस का चलाया मैं और पेट्रोल की गाड़ियाँ कई चलाया मैं। अब तक मेरी उम्र 55 ईयर्स है, मैं सब गाड़ियाँ चलाया। मैग्नस भी अभी 45,000 किलोमीटर चली, मेरे को कोई प्रॉब्लम नहीं होगा। अरे नई गाड़ी डिफेक्टिव कैसा भाई, इसका मतलब क्या है, ये लोग जो है डिफेक्टिव पीस बेच दे रहे हैं, उसके बाद अब कोई पूछने वाला ही नहीं है हमारे को ये। और पहले वैल्यू था, खरीदने तक फोना कर रहे थे भाई गाड़ी ले लीजिए, उसका ये ऑफर ख़त्म हो जा रहा, ये हो रहा वो हो रहा। उसके बाद जब हम ले लिए गाड़ी, अब कॉल करें तो उठाते भी नहीं और कोई रिस्पॉन्सिबिलिटी नहीं है, स्पेयर पार्ट्स नहीं आते। अभी 1 महीने से मेरा चार्जर ख़राब हुआ, बेंगलुरु से कितने दिन में आना भाई, कोरियर में बुक करते ही एक दिन 2 दिन, चलो 1 महीने में आना। अब तक जो है 2-3 महीने हो गया मेरा चार्जर, अब तक नहीं आया चार्जर मेरा। तो सर्विस नहीं दे रहा, सर्विस नहीं दे रहे भाई, सर्विस नहीं दे रहे। सर्विस चैंपियन इज ओके, लेकिन वहाँ से स्पेयर पार्ट आए तो यहाँ पे देंगे ना सर्विस ही नहीं। ब्रेक पैड क्या होगा आप पूछो, इनसे पूछो आप। मैं नया गाड़ी लिया जी। हाँ इधर ही Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.